ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పిఎంసి ఆఫీస్ లో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ 6వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశ కార్యక్రమం. గుంటూరు జిల్లా ఏపీ రైతు సాధికార సమితి ఆఫీస్ లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నిర్విరామంగా కొనసాగుతున్న బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర. ఏలూరు పట్టణంలో ఆత్మ సంస్మరణోత్సవ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 పిఎంసి ఆఫీస్ లో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ 6వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పిఎంసి ఛానల్ గౌరవ సలహాదారు దాట్ల హనుమంతరాజు, స్వాగ్ వ్యవస్థాపకులు పరిణీత పత్రి, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకులు పరిమళ పత్రి మరియు పిఎంసి డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సంవత్సరాంతపు ఆడిట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ మరియు డైరెక్టర్స్ రిపోర్ట్స్ ను సమర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ ఎన్నికల్లో భాగంగా ఈ ఓటింగ్ మరియు బ్యాలెట్ ఓటింగ్ విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేర్ హోల్డర్స్ పాల్గొన్నారు. బిగ్ ఈవెంట్ ముందర, యాగం ముందర అందరు చెప్తున్నారు, మొత్తం స్టాఫ్ అంతా 1 మంత్ నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంకా డబుల్ టైం పనిచేస్తున్నారని, అండ్ ఈసారి ఇంకా ఆనందంగా ఒక ఓనర్షిప్తో చేస్తున్నారని. రైట్? ఎస్. అంటే ఇది మన ఈవెంట్, ఇది సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఒక జాబ్ చేయడం ఒక ఎంతో, కానీ అది మనది ఒక ఓనర్షిప్ చేసుకోవడం అది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఈ పిఎంసిలో అలా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిఎంసి పబ్లికేషన్ కూడా ఉంది, పార్ట్నర్షిప్, అది కూడా కలిపి చేస్తున్నాం అన్నమాట. తర్వాత సెకండ్ ఐటమ్ ఏంటంటే సిద్ధా నాగేశ్వరరావు గారు ఆల్రెడీ డైరెక్టరు. ఏంటంటే రూల్స్ ప్రకారం 1/3 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ రిటైర్ బై రొటేషన్ అవుతారు. అందుకని సిద్ధా నాగేశ్వరరావు గారు రిటైర్స్ బై రొటేషన్ అండ్ బీయింగ్ ఎలిజిబుల్ హిమ్సెల్ఫ్ ఫర్ రీఅపాయింట్మెంట్. వారు రిటైర్ అయిపోయిన తర్వాత అవుతున్నారు కాబట్టి వాళ్ళని మనము ఎన్నుకోవచ్చు మళ్ళీ డైరెక్టర్గా. సిద్ధా నాగేశ్వరరావు గారు గ్రేట్ పర్సనాలిటీ, చాలా 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 పత్రికారంటే ఎనలేని ప్రేమ, ఎనలేని ఆప్యాయత, ఎన్నో కార్యక్రమాలు చాలా చాలా చేస్తున్నారు సారు. సో అందుకని ఈ సందర్భంలో సిద్ధా నాగేశ్వరరావు గారు మన పిఎంసీలో డైరెక్టర్ ఉంటూ మన అదృష్టం. గుంటూరు జిల్లా గోరంట్ల ఏపీ రైతు సాధికార సమితి ఆఫీసులో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొని ఏపీ ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఆత్మజ్ఞాన బోధ చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన, శాకాహార విశిష్టతను తెలియజేశారు. ధ్యాన సాధనతో పొందే లాభాలను వివరిస్తూ తాను 17 సంవత్సరాల నుండి మెడిసిన్ వాడకుండా ఎలా ఆరోగ్యకర జీవితాన్ని గడిపారో తెలియజేసి అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ రామారావు మరియు శామ్యూల్ తో పాటు డిప్యూటీ కలెక్టర్స్ పాల్గొన్నారు. మరి మన శ్వాసను గమనించడం ద్వారా ఆ శ్వాస మరి ఆలోచన చేరి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటాము. తద్వారా ఆరోగ్యాన్ని, మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, మన మెదడులో ఎన్నో మార్పులు జరుగుతాయి. మరి మధ్య పరిశోధనలో మన మెదడులో సెరటోనిన్, డోపామిన్, యాక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ మెడిటేషన్ లో ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడ వాటిని హ్యాపీ హార్మోన్స్ అంటాము. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం నుంచైనా బయటపడతాం. నేను కొన్ని లక్షల మంది చూసాను అలా బయటపడటం కూడా, ఒక టాబ్లెట్ లేకుండా. నేను కూడా టాబ్లెట్ వేసుకుని దాదాపు 70-80 years మధ్యలో 1-2 సార్లు వేసుకున్నాను. నేను ఏదైనా పళ్ళు తీసుకున్నాను. దాదాపు అవసరం ఉండదు మనం మెడిటేషన్ చేయగలిగితే రోజు కూడా. కొద్దిగా సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఒక 1 hour మన కోసం మనం కేటాయించుకుంటే లైఫ్ లో మనం డాక్టర్ గడపకపోతాం అవసరం లేదు. అంటే కొన్ని వేల మంది అనుభవం. అంటే ప్రకాశం జిల్లా కందుకూరు కోటరెడ్డి నగర్ లో శాకాహార ర్యాలీని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ హిమబిందు మరియు శ్రీలక్ష్మి హాజరై జ్ఞానబోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరూ శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. జీవహింస, అహింస, అహింస, కోడిలోన, చేపలోన, మేకలోన, గుడ్డులోన, మనందరిలోన జీవహింస, బుద్ధుని మార్గం,
యేసు మార్గం, అల్లా మార్గం. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు జీవహింస, జీవహింస, అహింస, అహింస. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా ముప్పాల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు ప్రమీల అధ్యక్షతన మాస్టర్ సాయిలు పాల్గొని ఆత్మజ్ఞాన బోధ చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన, శాకాహార విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో వారిని ఉత్సాహపరుస్తూ ధ్యాన సాధన చేయించారు. కళ్ళు తెరిస్తే 80% ఎనర్జీ వెళ్ళిపోతుంది. అందుకోసమే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు. చేతుల్లో చేతులు వేసుకోవడం ద్వారా, కలుపుకోవడం ద్వారా 10% మిగులుతుంది. కాళ్ళల్లో కాళ్ళు మనం పీటకాళ్ళు వేసుకొని కూర్చుంటాము, అట్లా 10%. చేతుల ద్వారా 10, కాళ్ళ ద్వారా 10, కళ్ళ ద్వారా 80%. 100% మన ఎనర్జీ మనం ఆపుకోవచ్చు. వనపర్తి పట్టణం మరికుంట కమిటీ హాల్లో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో మౌన ధ్యానం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ లక్ష్మీ, రాధాకృష్ణారెడ్డి జ్ఞానదాతలుగా పాల్గొని ఆత్మజ్ఞాన బోధ చేశారు. తదుపరి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కాటారం, ముత్తారం, ఏటూరు నాగారం, మల్లూరు, మంగపేట, ములుగు తదితర ప్రాంతాలలో బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ యాత్ర 40 రోజుల్లో భాగంగా మాస్టర్స్ ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంచారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ధ్యాన మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానజ్యోతిని వెలిగించిన పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రిజీ శక్తి స్థలం నుండి వచ్చిన చైతన్య జ్యోతికి బ్రహ్మరథం పట్టారు. ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సూరగాని రవీంద్ర యొక్క ఆత్మ సంస్మరణోత్సవంలో భాగంగా సంగీత నాద ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ రవీంద్ర స్వగ్రామమైన పినకడిమిలో శాకాహార ర్యాలీని నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సుగుణమ్మ విచ్చేశారు. సుగుణమ్మ ధ్యానంతో అంతఃకరణ శుద్ధి తద్వారా ప్రాణామయ శక్తిని పొందవచ్చునని ఎంతో చక్కగా వివరించారు. తదుపరి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 పీఎంసీ ఆఫీసులో పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకులు పరిమళ పత్రి సందర్శించి ప్రతి ఉద్యోగితో మాట్లాడి వర్క్ కు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న పనిని కొనియాడుతూ ఉద్యోగస్తులలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ శక్తి స్థల్ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం కడతాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీ గురువారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గురువుల మరియు ధర్మ ప్రచారకర్తల ఆధ్యాత్మిక ప్రబోధాల వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కైలాసపురి వేదికగా డిసెంబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు ప్రముఖ గురువుల ఆధ్యాత్మిక ప్రవచనాలు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. డిసెంబర్ 21వ తేదీ హిమాలయ యోగి తత్వదర్శి శ్రీ యోగి ప్రభాకర్ జీ. డిసెంబర్ 22 బాబా శ్రీ భోలేనాథ్ జీ. డిసెంబర్ 23 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివశ్రీ గెంటెల వెంకటరమణ గారు. డిసెంబర్ 24 భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతాగాన ప్రవచన ప్రచారకర్త శ్రీ గంగాధర శాస్త్రి గారు. డిసెంబర్ 25 ప్రముఖ రచయిత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆనంద్ కర్ణేష్. డిసెంబర్ 26 ధర్మ ప్రచారకులు ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు. డిసెంబర్ 27 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. డిసెంబర్ 28 ప్రముఖ గాయని ఆధ్యాత్మికవేత్త శ్రీ గురు కొండవీటి జ్యోతిర్మయి గారు. డిసెంబర్ 29 కార్పొరేట్ గురు శ్రీ స్వామి సుఖబోధానంద. డిసెంబర్ 30 ఆధ్యాత్మికవేత్త సామాజిక సేవాకర్త అరుణాచలం మాధవి అమ్మ. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని గురుకృపకు పాత్రలు కండి. రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి అశేషంగా తరలివచ్చే ధ్యానుల అన్నప్రసాదానికై వంటశాలను మాస్టర్ శివప్ప చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కడతాల్ ట్రస్టీ లక్ష్మి, పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు, ధ్యాన భాగ్య జగత్ ట్రస్ట్ సభ్యులు పూల రాజేశ్వర్, చంద్రశేఖర్, దామోదర్ మహాశయులు పాల్గొన్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో అఖండ అన్నదానం ఈరోజు ఇప్పుడు మొదలయ్యింది. మరి ఈ 11 రోజులు ఎంతో అద్భుతమైనటువంటి రుచితో ఇక్కడ వండడం కానీ మరి దాన్ని సర్వీస్ అందరికి అందించడం కానీ జరుగుతుంది. మరి దీంట్లో ఎంతోమంది భాగస్వాములు అయ్యారు ఈ అన్నదాన కార్యక్రమంలో. మరి మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని అందరూ కూడా భాగస్వాములు అవుదాం. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో మరి 11 రోజులు నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది వచ్చినా అందరికీ ఏ సమయంలో వచ్చినా కడుపు నిండా అన్నం పెడుతుంది ఇక్కడ ఈ అన్నపూర్ణేశ్వరి. ఈ ధ్యాన మహాయాగంలో మరి ఈరోజు నుంచి ఇక్కడ చక్కటి రుచితో కూడిన చక్కటి భోజనాలు వడ్డించడం జరుగుతుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.